ప్రెసెంట్ సినీ రంగానికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్, అదే విధంగా మన సురేష్ బాబు మరియు నట్టి కుమార్ వీళ్ళందరూ కూడా ఎందుకు అదొక అగ్రెషన్ లో వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇక్కడ ఈయన చేసిన వ్యాఖ్యలు, సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కొంత సపోర్ట్ చేస్తా గానీ ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం నేను అసలు సపోర్ట్ చేయను. ఏ విధంగా అంటే నీ వల్ల, అంటే అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రభుత్వం ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావన్న బాధ ఉంది కాబట్టి ఆ పాయింట్ చెప్పిన వాళ్ళ తప్పేం. ఓకే, నేను దానికి ఏమనట్లా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రభుత్వం ముందు ఎందుకు తలదించింది? అక్కడ వాళ్ళు ఏదో మేము తప్పు చేశాము దాన్ని క్షమించండి మాట్లాడడానికి వెళ్ళలా. జస్ట్ మీరు ఇక్కడ అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటి నుంచి ఏ సినిమా వచ్చినా కూడా నేను బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వను, టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ అని చెప్పాడు. సో అందుకోసం మేము భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తాము, ఎన్నో సంవత్సరాలు సినిమాలు తీస్తాము, మరి వాటికి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మాకు ఖచ్చితంగా నష్టాలే కదా. వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళింది దానికోసం అయినా కూడా ఒక 8 నిమిషాలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి వీడియో చూపించి ఇంత జరిగిందంటే ఇంత జరిగిన తర్వాత మీరు ఎట్లా ఇవ్వమని అడుగుతారు. దాని కూడా పాయింట్ ఉంది, ప్రూఫ్ ఉంది, పాయింట్ ఉంది. దీని గురించి చెప్పినప్పుడు ఆయన చూపించాలా. అల్లు అర్జున్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే 8 నిమిషాల వీడియో చూపించి అప్పుడే అడిగాడు. కానీ వీళ్ళు మాట్లాడి నేను మాత్రం అస్సలు సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇష్యూ జరిగింది, దాని గురించి ఈయన క్యాన్సిల్ చేశాడు, దాని గురించి వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు అంతే. ఇప్పుడు ఒకటి వీళ్ళు ఏదో నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్లు కాదు, నిన్న మొన్న వచ్చిన వ్యక్తులు కాదు. రానా ఫ్యామిలీ నుంచి ముందు నుంచి ఉన్న వ్యక్తి సురేష్ దగ్గుబాటి, అదే విధంగా తమ్మారెడ్డి భరద్వాజ్ చాలా సినిమాస్ నుంచి ఆయన చూస్తూ వస్తున్నా అన్ని తెలుసు. నటి కుమార్ గారు కొన్ని సినిమాలు చేశారు, ఆయనకు సంబంధించి ప్రొడక్షన్ లో ఆయనకు కూడా ఒక లెవెల్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుందంటే, అరే మేము ఇంత కష్టపడినాం ఇన్ని సంవత్సరాల పాటు, ఆయన సినిమా థియేటర్కి వెళ్ళకపోయి ఉంటే ఏమయ్యేది, ఒక్క రోజు పోకపోయి ఉంటే ఆయన వాదన ఏంది, నేను ప్రతిసారి వెళ్తానండి, ఇలా జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా అని చెప్పి. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన బెనిఫిట్ షోలు ఇప్పటికి కూడా ఆయన ఏమి ఇస్తాంట్లే, మొత్తంకే క్యాన్సల్. ఇంకా వాళ్ళు వెళ్ళి మాట్లాడినా క్యాన్సల్ అవుతుంది, క్యాన్సల్ అవుతుంది. క్లియర్ గా చెప్పాడు, ఎవరు వచ్చి మాట్లాడినా ఎంత పెద్దవాళ్ళు రారి నేను మాత్రం పర్మిషన్ ఇవ్వను, ఖచ్చితంగా అసెంబ్లీలో చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నానని వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాడు, ఇప్పటికి చెప్పినా అసలు పర్మిషన్ లేదు. ఆయన ఇంకా ఆ స్టాండ్ మీద ఆయన ఉన్నారు. బట్ ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా అనేది టాప్ లో ఉంది. టాలీవుడ్ సినిమాకి ఇప్పుడు నువ్వు రేట్ల విషయంలో గానీ బెనిఫిట్ షోల విషయంలో ఇవ్వకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించి TFI లో ఉన్న ఫ్యాన్స్ అందరికి కూడా అదొక విధంగా బాధ అవుతుంది. బాధనే, అన్ని సినిమాలకు ఒక మైనస్ పాయింట్, నష్టాలే అవన్నీ. నేను ఏమట్లా కరెక్ట్ ఒప్పుకుంటా, కానీ ఇక్కడ తలదించడం అనేది అసలు కరెక్ట్ కదా అని అంటున్నా. ఎందుకంటే లేదు, ఇక్కడ ఏంటంటే ఈ సినిమా విషయంలో కావచ్చు, ఇంకే సినిమా అయినా రావచ్చు, ఆ సినిమాకి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా సరే, ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరగలేదు, ఇక్కడ క్యాన్సిల్ చేయలేదు, అంత నార్మల్ గా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది, డాక్ మహారాజ్ వస్తుంది, ఆ సినిమాకి సంబంధించిన టీం అందరూ కూడా వెళ్ళి ప్రభుత్వం అడుగుతారా లేదా? అడుగుతారు. ఇప్పుడు మరి అప్పుడు అది తలదించినట్టు సినిమా కోసం వెళ్తే అదొకటి, అప్పుడు ఎంతమంది ఒక మందరం తీసుకొని ఎవరైనా కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళే కదా. ఎట్లా అంటే ప్రమోషన్ అక్కర్లా, కొన్నిటికైతే అసలు టికెట్ల రేట్ల పెంపే అవసరం లేదు. వాళ్ళు నార్మల్ గా ఎంత రేట్ ఉంది 350 అనుకోండి, అదే ఇచ్చేసేయండి, ప్రాబ్లం 250 ఓకే నాకేం ఆ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి, సార్ అట్లా కాదు, మేము ఒక్కొక్కసారి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటాము, ఇట్లా చేయడం కరెక్ట్ గా అడిగినందుకు ఆయన ఈ ఇన్సిడెంట్ అవ్వకపోయి ఉంటే నార్మలే ఉంటుండే కదా, రేట్ల పెంపు అయ్యేది, అన్నీ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ అవ్వడం వల్లనే తలదించుకునే పరిస్థితి. అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం ఎట్లా అంటే బాధపడే స్టేజ్ కు నువ్వు తీసుకొచ్చు అనేది వాళ్ళ ఒపీనియన్. అట్లా అంటే ఓకే, తలదించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇన్సిడెంట్ జరగకపోయినా జరిగినా ఏదైనా సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ హైక్ విషయంలో ఏదో దాని విషయంలో పోయి అడగాల్సిందే. సో అంత మాత్రం తలదించుకున్నట్టు అయితే అస్సలు కాదు, ఒక్కరు కాదు కానీ ఇంకా ఫుల్ అందరూ వెళ్ళే తలదించుకున్నారు. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు కొంచెం అది కొంచెం హార్ష్ గా ఉంది. సో ఎంత రియాలిటీ మాట్లాడుకుంటూ ఆయన వెళ్ళడం వల్ల ఇంత జరిగింది కాబట్టి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి అయితే కొంచెం లాస్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి.